హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు polamskitchen. ఈరోజు మైదా పిండి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వాము కూడా వేసుకోవాలి. ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 గ్లాస్ వాటర్ సరిపోయాయి. ఇలాగ పిండిని మొత్తం ఒక 2 నిమిషాలు మంచిగా నీడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఇలాగ 2 పార్ట్ల కింద డివైడ్ చేసి మనం చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో ఆ విధంగా పొడి పిండిలో అద్దుకొని రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో పొడి పిండి వేసుకొని మొత్తం అంతా ఇలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కట్టర్ తీసుకొని ఇట్లా సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న పీసుల కింద చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటొకటిగా తీసుకొని వేసుకోవాలి. ఇంతలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఇలాగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కూడా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగనే మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మైదా చిప్స్ రెడీ. ఇవి ఒక 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ polamskitchen.